నిరుద్యోగుల పక్షాన మీరు పోరాడుతూ ఉన్నారు యాజ్ ఎ విద్యార్థి సేనగా. విద్యార్థి సేన వెనకాల ఏ రాజకీయ పార్టీ నడిపిస్తా ఉన్నది? ఇంతవరకు ఏ రాజకీయ పార్టీతో కూడా మేము వాళ్ళ పార్టీ ఆఫీస్ మెట్లెక్కిందో లేదు. కాదన్న, ఇప్పుడు తెలంగాణకు ఏం అన్యాయం జరిగింది, ఏం కొదవైంది? అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టిరు వారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇప్పటి వరకు 70,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పేసి అఫీషియల్ గా చెప్తా ఉన్నది. మీరు మేమిద్దరం కలిసి గ్రౌండ్ కోదామండి. నిరుద్యోగుల సమస్యకు ప్రతిపక్ష పార్టీలు అంటే సపోర్ట్ ఉండాలని కోరుకుంటారు. తప్పేముందల్లా? గత ప్రభుత్వంలో కొట్లాడి 2 దఫాలుగా ఇప్పుడు కొట్లాడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు అంటే సపోర్ట్ ఉండాలని కోరుకుంటారు. తప్పేముందల్లా? విద్యార్థి సేన టీకే శివప్రసాద్ కొట్లాడితే అయ్యేదే ఉంది, పోయేదే ఉంది. ఆ రోజు మేమందరం ఎందుకు కొట్లాడినాం? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పేసి కొట్లాడినాం. తమిళనాడులో విజయ్ ఎట్లా వచ్చిండే, ఇక్కడ మేము కూడా అట్లా అధికారానికి వస్తాం అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు అని తెట్టేవాళ్ళు ఏం కాదు, ఏదో ఒక చైతన్యవంతం అవుతారు. కాకపోతే ఎక్కడ పోదు. ఇప్పుడు వైఎస్ షర్మిల వచ్చింది, పార్టీ పెట్టింది, కలిపేసింది, పోయింది. సప్రియ కూడా మధ్యప్రదేశ్ ఇస్తారేమని చెప్పేసి కూర్చున్నాడు. అదే విద్యార్థి యువత ఆయన ఎంబడి ఉండుంటే రాష్ట్రం మొత్తం ఆయన ఎంబడి ఉంటుండే కదా. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని కొట్టుకున్నారు, బీజేపీ వాళ్ళు పోయి కాంగ్రెస్ వాళ్ళని కొట్టుకున్నారు. అంటే నువ్వు ఉంటే నేను ఉండాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడమా, లేకుంటే ఇవాళ కాంగ్రెస్ జనతా పార్టీ ఇంత పెద్ద ఎత్తున ఉద్భవించేదా అంటే ఏమంటారు? వాళ్ళే పెంచి పోషిస్తున్నారు. ఎన్ని కడుతున్నారు అవేం కనపడతలేవా మీకు? నువ్వు బిల్డింగ్ లాంటి ఓపెన్ అయ్యే వరకు ఇక్కడ విద్యార్థి మొత్తం చనిపోయేటట్టున్నావు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువులు లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు రాలేకపోతా ఉన్నారు. విద్యా వ్యవస్థ చాలా నిర్వీర్యం అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. విద్యార్థులని యువతని రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానిస్తున్నారు టీకే శివప్రసాద్. చైతన్య కాలేజీ, నారాయణ కాలేజీ పెంచి పోషిస్తున్నారు ఈ ప్రభుత్వాలు. ఆ కొత్త నాయకత్వానికి మీరే ఎందుకు నాయకత్వం వహించకూడదంటే కాలం నిర్వహిస్తే ఏం చెప్పలేదు. అసలు టీకే శివప్రసాద్ అంటే ఎవరు? నిజాం కాలేజీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడిగా నేను పనిచేసిన. ఇవ్వలేదనడానికి మీ దగ్గర ఏ ప్రూఫ్ ఉన్నది? నిరుద్యోగులందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి ప్రశ్నిస్తే, పోరాడితే బాగుంటుండే. కానీ స్వార్థపూర్వకంగా మేము ఏ పార్టీ ఎవరు